మాస్టర్స్ ఇప్పుడు మాతార్ ఫౌండేషన్లో ఎన్నో క్లాసెస్ నడుస్తున్నాయి. ఐదు భాషల్లో నిరంతరం 9 జూమ్ సెషన్స్ ద్వారా మనం అందించడం జరుగుతుంది జ్ఞానాన్ని. దీంట్లో నిరంతరం అనేక మాస్టర్స్, అనేక వాలంటీర్స్. చెప్పాలంటే ఇప్పుడు తెలుగులో 3 కార్యక్రమాలు, పొద్దున 5, 11 మరి 9 నైట్. కన్నడలో పొద్దున 5 మరి తర్వాత 11 తర్వాత 3 గంటలకి 3 కన్నడ కార్యక్రమాలు. నైట్ వచ్చేసి మళ్ళీ హిందీ 9 గంటలకి, తర్వాత ఇంగ్లీష్ 9 గంటలకి. ఈ విధంగా మొత్తం 9 కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. ఒక కార్యక్రమం సండే రోజున, ఆదివారం రోజున పొద్దున్నే 5 నుంచి 7 వరకు నిరంతర ధ్యానం, 2 గంటల ధ్యానం. తర్వాత పౌర్ణమి ధ్యానాలు చేస్తూనే ఉన్నాం, 3 గంటల ధ్యానం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ పాల్గొంటున్నటువంటి మీరందరూ కావచ్చు, అందరు మాస్టర్స్, దాంతోపాటు టీచింగ్ టీచింగ్ చేస్తున్నటువంటి గొప్ప మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, దాంతోపాటు వాలంటీర్స్. ప్రతి ఒక్క జూమ్లో కూడా వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ ఎలాగైతే లలిత మేడం, పారిజాత మేడం, తర్వాత సుమ మేడం, కూడా కలిసి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కన్నడలో కూడా అలానే ఉన్నారు, హిందీలో ఉన్నారు. ఆ లాంగ్వేజ్లో అక్కడక్కడ వాలంటీర్స్ వాళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు. సో ఈ విధంగా మనం అందరం కూడా చేసి ఇప్పుడు 108 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. మనం ఖచ్చితంగా 200 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫిజికల్గా ఈవెంట్ చేసుకోవాలి. ఇలాగ జూమ్లో ఎన్ని రోజులు జూమ్లో కూర్చొని మీరు మీరు అదే ఒక్కొక్కరు ఒక చోట కదా, అలా ఉండకూడదు. ఉదాహరణకి కన్నడలో ఏం చేస్తామంటే, కన్నడలో ప్రతి ఒక్క నెల ఒక్కొక్క ప్లేస్లో సమగ్ర స్వాస్థ్య అంటే సంపూర్ణ ఆరోగ్యం గురించి కార్యక్రమాలు ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఒకరోజు కార్యక్రమం తీసుకుంటే ఒకరోజు కార్యక్రమం పెడతాం. అవసరం ఉంటే 2 రోజులు, ఏదైనా ట్రెక్కింగ్ ఉంటే 2 రోజులు. ఒక రోజు ట్రెక్కింగ్, ఓ రోజు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. ట్రెక్కింగ్ లేదంటే ఒకే రోజు సమగ్ర స్వాస్థ్య. ఎలా ఉంటుంది, ఒక అర్ధం రోజు సంగీత ధ్యాన యజ్ఞం. ఎలా ఉంటుందంటే, పొద్దున్నే 9:30కో 10కో స్టార్ట్ చేస్తే ఇనాగ్రేట్ చేసుకొని ఒక ధ్యానం గురించి కొంత ప్రవచనం, ఆ తర్వాత నేరుగా మనము 2 గంటల 3 గంటల సంగీత ధ్యానం, లైవ్ సంగీతం. అంటే నేరుగా మన సంగీత విద్వాంసులు ఉంటారు స్టేజ్ మీద. వాళ్ళు మనకు అద్భుతమైనటువంటి ఈ నాదాన్ని వినిపిస్తారు, సంగీత ధ్యానం అందిస్తారు. దాని ద్వారా నిరంతర ధ్యానం 3 గంటలు చేస్తాం. చేశాక ధ్యాన అనుభవాలు, సో మన యొక్క సీనియర్ ప్రీమియం మాస్టర్ యొక్క వాళ్ళ యొక్క సందేశాలు, వాళ్ళకి సన్మానాలు, తర్వాత ఆ మధ్యలో అన్నప్రసాదం 1 గంట పాటు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 2 గంటలకు స్టార్ట్ అయిందంటే సాయంత్రం మళ్ళీ మనకి ఒక 6 వరకు, 5:30, 6 వరకు ఏం కార్యక్రమాలు ఉంటాయంటే, ప్రతి అంటే ఒక అర్ధ గంటకు ఒక కార్యక్రమం పెట్టుకుంటాం మనం. అంటే అన్ని చోట్ల ఏమవుతుంది, చాలా చోట్ల కూడా చూస్తాం కదా, సంగీత ధ్యాన యజ్ఞం అయిందంటే మధ్యాహ్నం అన్నం అంటే ఆ భోజనం చేసుకున్నారంటే చాలా మంది వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు మధ్యాహ్నం అంటే, కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం అని, పాటలని ఇలాంటి పెట్టేస్తారు. మనం ఏం చేస్తామంటే, మనకు ఈ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమంలో విశేషమైన ఏంటంటే, ఎంతో జ్ఞానం ఉంది మనకి తెలుసుకోవాల్సింది. మనం ఏం చేస్తామంటే, ఆ సాయంత్రం పూట 2 నుంచి 6 అంటే 4 గంటల పాటు, 3:30 గంటల పాటు అర్ధ గంటకు ఒక కార్యక్రమం. ఒక అర్ధ గంట ఉదాహరణకి ముద్ర థెరపీ, ఇంకో అర్ధ గంట ఆకుప్రెషర్, ఇంకో అర్ధ గంట వచ్చేసి మర్మ థెరపీ, ఇంకో అర్ధ గంట మూత్ర చికిత్స కదా, ఇంకో అర్ధ గంట జీవనశైలి, ఇంకో అర్ధ గంట మనకి మనేమద్దు అంటే ఇంటి నివారణలు. ఈ విధంగా ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో చూసుకోండి. ప్రతి ముందు ఒక కార్యక్రమానికి ఒక కార్యక్రమం మధ్యలో ఒక 5 నిమిషాలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక పాట, ఒక డ్యాన్సు, తర్వాత ఒక హాస్యము, ఇలా చేసుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఎంతో లెర్నింగ్, మనకి ఎంతో నేర్చుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా చేయడం వలన మన యొక్క సెకండ్ హాఫ్ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటారు, ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. ఇది విశేషం దీంట్లో. కానీ ఆ విధంగా మనము కన్నడలో చేస్తున్నాం. ఇప్పటికే కనీసం అంటే ఒక 8 కార్యక్రమాలు చేసాం. సెంటర్లో 4 చేసాం, బయట 4 చేసాం, ఇంకా ముందు జరగబోతున్నాయి. కంటిన్యూస్గా
ఒక్కొక్క డిస్టిక్లో, ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో, తాలూకులో అట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే అక్కడ ఉన్న మాస్టర్స్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. వాళ్ళే తీసుకొని వాళ్ళు మనల్ని పిలిపిస్తారు, మనం అక్కడికి వెళ్తాం. వెళ్ళేసి ఎక్స్పర్ట్స్ అంతా వెళ్తారు. సో మీలో కూడా ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు కూడా అలా తయారయ్యి ఆంధ్రాలో కూడా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క అట్లీస్ట్ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అలా కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాలి. అది ఇంకా స్టార్ట్ కాలేదు. అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కనీసం ఈ 200th డే అన్న మనం ఒక చోట 2 రోజుల పాటు కలిసి ఒకరోజు ట్రెక్కింగ్ పెట్టుకొని ఇంకో రోజు అద్భుతమైన సంగీత ధ్యానం, తర్వాత ఈ సమగ్ర స్వాస్థ అంటే అనే ఎన్నో రకాల ఈ చికిత్సా విధానాలు, ఆ, అన్ని అంటే ఈ యొక్క సమగ్ర స్వస్థ ఈ చికిత్స విధానాలు, ఆరోగ్య విధానాలు అన్నీ ఉన్నాయి మనకి. తెలుసుకోవాల్సినంత జ్ఞానం అంతా ఆన్లైన్లో తెలుసుకుంటున్నాం. అయితే నేరుగా కూడా కలసాలి. నేరుగా ఒకసారి మనం ఇట్లా ఇట్లా కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ఈ కాన్షియస్నెస్ అనేది అంటే ఎలా ఉంటుందంటే జూముల్లో ఇంచేపు మాట్లాడుకుంటాం అంత బాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి మనం అందరం ఒక చోట కలిసినప్పుడు ఆ గ్రూప్ కాన్షియస్నెస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని మనము 200 రోజు 200th డే ఖచ్చితంగా మనం మీట్ అయ్యేదానికి ఏర్పాటు చేసుకోవాలి. సో ఇది అందరి మాస్టర్ కూడా ఒకసారి మరొకసారి వినిపించుకుంటున్నాం. సో మనం దీన్ని ఖచ్చితంగా దిగ్విజయంగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు 200 రోజు మనం కంప్లీట్ చేసామంటే ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి, ఆలోచించండి. అంతకు ముందు ఎన్ని సెషన్స్ జరిగాయంటే ఒక్కొక్క నెలకు ఒక బ్యాచ్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ 14 బ్యాచ్లు అయిన తర్వాత 365 రోజులు మళ్ళీ మనం కన్వర్ట్ చేసాం దీన్ని. ఈ 365 రోజుల్లో 200 రోజు ఖచ్చితంగా మనం కలిసి దాన్ని సెలబ్రేట్ చేసి 365 రోజు ఎప్పుడైతే మళ్ళీ మనం కడతాలకు వెళ్తామో అక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1 year సెలబ్రేషన్స్. సో ఆర్ యూ రెడీ? ఓకే అండి. పారిజాత మేడం రెడీ ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాలేదు. డేట్ ఏ రోజు వస్తుందో చెక్ చేసుకొని చెప్తాను సార్. అదే 200th డే మీరే చెప్పాలి, డిక్లేర్ చేయాలి. ఇప్పుడే డిక్లేర్ చేసి ఇప్పటి నుంచి డేట్లు చూసుకుందాం సార్ ఇప్పటి నుంచి ఒకసారి. దాన్ని అనౌన్స్ చేస్తూ పోవాలి. ప్లేస్ కూడా సెలెక్ట్ చేయండి ఎక్కడ అనేది. ఆంధ్రాలో ఎక్కడైతే ఒక ట్రెక్కింగ్, 1 డే ట్రెక్కింగ్, 1 డే ఆంధ్ర రామ్ సార్, తెలంగాణలోనే అంటే మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణకి రావాలా? ఆ, ఆ? అంతే. రైట్. సో అట్లయినా పర్వాలేదు, ఎక్కడైనా కానీ ఓకే. తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే కదా మనకి. అంతే గాని ఫస్ట్ ఇక్కడ చేద్దాం, తర్వాత అక్కడ. అదే అంటే సిటీలో వద్దు అని చెప్పి. సిటీలో ఏమవుతుందంటే సిటీలో మనకి నేచర్ ఉండదు. అర్థమైందా? సిటీకి దగ్గరలో అయినా కానీ పర్లేదు, కానీ ఎక్కడ నేచర్ ఉందో. ఇప్పుడు మొన్న మేము తుమ్కూరు దగ్గరలో సిద్రపేటకి వెళ్ళాం. సిద్రపేటలో మా సైడ్ రాచకొండ గుట్టలు బాగుంటాయి సార్, అక్కడ అసలు ఫోన్లు సిగ్నల్ కూడా రావు. అదే 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 అలానే ఉండాలి మరి. అదే నేను చెప్తున్నా. రాచకొండ మంచిగా బాగుంటుంది. వాతావరణం అంటే ఒక చెట్లు, ఆ వాతావరణము, పరిసరాలు మొత్తం అవే ఉంటాయి, అద్భుతంగా. సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ. ఆ శక్తితో పాటు మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఆ గ్రూప్ కాన్షియస్నెస్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో అలాగా ఉండాలి. దాంట్లో అక్కడ దగ్గరలో ఏదన్నా ఒక ఉండడానికి వసతి ఉండాలి. ఇంతమంది వస్తారు కాబట్టి ఖచ్చితంగా Yes. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటే అందరూ కూడా వస్తారు ఖచ్చితంగా. సో అప్పుడు మనం ఏంటంటే ఒక ఉండడానికి కూడా ఫెసిలిటీ, ఒక 400 మందికి, 500 మంది, ఎంతమంది మనం చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు, గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి. ఓకే. Yes. సో ఇప్పటి నుంచే కొన్ని అంటే ఏ ప్లేస్ అయినా కూడా తీసుకోండి. మాస్టర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలిసింటాయి కొన్ని మంచి ప్లేసెస్, అడ్వైజ్ చేస్తారు. అన్నీ ఒకసారి రాసుకోండి. ఏ ప్లేస్ అయితే బాగుంటుందో అది కూడా నిర్ణయించుకుందాం. ఓకే. వాట్సాప్లో అంటే వాట్సాప్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మాస్టర్స్. ఇక్కడికి వచ్చేవాళ్ళు 40 మంది, 50 మంది వస్తున్నారు. పొద్దున మళ్ళీ అటెండ్ అవుతున్నారు, 11 o'clock అటెండ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఒక ప్లేస్, ఇంత ప్లేసు, ఈ రోజు పలానా రోజు 2 రోజుల కార్యక్రమం అని చెప్పి మనం డిక్లేర్ చేస్తూ పోతే ఇంకెంత ఒక 15 రోజులు, ఒక 15 days గడిచిన తర్వాత మనం చెప్తూ వెళ్ళాలి ఇంకా ఎవ్రీడే. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. వాట్సాప్లో ఉన్న వాళ్ళు కూడా నేరుగా కలచడం జరుగుతుంది. సో
ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. 2 డేస్ కార్యక్రమంలో ఎంతో మంది పరిచయం అవుతారు. ఇప్పుడు అంతా ఏంటంటే ఈ జూమ్లో చూడడమే ఇంకా కదా. మనం అంటే అందరం ఆల్రెడీ ఇంతకుముందు కలిసాము ఇక్కడ, మన కడతాలో కలిసాం. అద్భుతంగా మీతో పాటు ఒక 3 డేస్ నేను కూడా ఉన్నాను. సో ఇప్పుడు నేరుగా కలచడం కూడా చాలా బాగుంటుంది. ఉం? సో ఈ కార్యక్రమం నేను దానికి ఇది చెప్పాలనుకున్నాను, ఈ విషయాన్ని అందరికి కూడా. చెప్పండి మేడం, వెళ్తా మేడం, మీ ఒపీనియన్. సార్, నిజంగా అద్భుతమైన విషయము. ఆ, నేను సెప్టెంబర్లో ఆ, మనకు బెంగళూరులో జరిగిన సమగ్ర స్వస్థ కార్యక్రమానికి వచ్చినప్పుడు మొదలు పెట్టేటప్పుడు వచ్చాను. ఎంతమంది కెనడా వాళ్ళు జాయిన్ అయ్యారంటే అంత అద్భుతంగా జరిగింది. ఒక ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ నిర్వహించినా కూడా మంచి రెస్పాండ్ రావడము, చుట్టుపక్కల ఎక్కడెక్కడో దూరం దూరం ప్రాంతాల నుంచి కూడా బెంగళూరుకి వచ్చారు సార్ జనాలు. వచ్చి ఆ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొనడము, ఎంజాయ్ చేయడము. అలాగే డాక్టర్స్ సార్ యోగా గురించి కానీ ప్రతి డాక్టర్స్ మంచిగా అట్లే రావడము, వాళ్ళ స్పీచ్ ఇవ్వడము, వాళ్ళ సేవలు అందించడము. అలాగే భోజన సౌకర్యం అయితే కానీ, మీరు అక్కడ చేసిన వసతి సౌకర్యం అయితే కానీ చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. అలాగే మీరు పండించిన ఫామ్కు తీసుకెళ్లడము, అగ్రికల్చర్ అంతా మొత్తం న్యాచురల్ గా పండించేదంతా చూపించడము, అక్కడి నుంచి తీసుకొని వచ్చిన కూరగాయలు కానీ ఎంత అద్భుతమో అవన్నీ కూడా అంత చక్కగా జరిగింది. అయితే నాకు కూడా తెలుగులో అట్లంతా చెయ్యాలి అని అందరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే అద్భుతంగా ముందుకు అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ధ్యాన ప్రచారము ఫలానా చోట ఉంది అని ప్రచారం చేయడము చేయాలి. అలాగే ఎక్కడ ఒక ప్లేస్ నిర్ణయించుకోవడము, ఫుడ్ ఫెసిలిటీ కానీ ఎలా అనేది ఎక్కడ ఉంటే అక్కడ సౌకర్యము తీసుకోవడము, ఇవన్నీ కూడా ఒకరితో కాదు అందరూ కలిసి ఒక గ్రూప్ గా మనం కలిసి ముందుకు వెళితేనే అద్భుతంగా జరుగుతుంది. అది ఒంటరి పోరాటం కాదు. అక్కడ కూడా కెనడాలో కూడా ఎంతో మంది మాస్టర్స్ మీకు సహాయ సహకారాలు అందించడం వల్లనే అది ముందుకు సాగింది సార్. అట్లే తెలుగులో కూడా ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు, అది ఆర్థికంగా అయితే ఏమి, శారీరకంగా అయితే ఏమి, తన్ మన్ ధన్ అనేసి ఏ రకంగా మీరు చేయగలిగితే ఆ రకంగా ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనము జూమ్ లో చేసుకునే ప్రోగ్రామ్ కు ఆ ప్రోగ్రామ్ కు చాలా అంటే చాలా లైవ్ లో మ్యూజిక్ మెడిటేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. కడతాలకు వచ్చిన వాళ్ళు అయితే చూసి ఉంటారు ఎంత బాగుంటుంది ప్రోగ్రాము. అలాగే ట్రిక్కింగ్ అనేది కూడా ఇంకా అద్భుతము, భూమితో అనుసంధానమై ఉంటుంది, చక్కగా పంచభూతాలతో అనుసంధానం అవుతుంది. మీరు ఎంత ధ్యానం చేసుకున్నా ఉన్న కర్మలకు అలా వెళ్ళి చేసేదానికి కర్మ మనం పోగొట్టుకునేదానికి చాలా అంటే చాలా వ్యత్యాసం. అందరూ కలిసి చేస్తారు మెడిటేషన్. టోటల్ గా ఇంకా ఇంకా 3 months ఉంది, మంగా 90 days ఉంది. సో యూ కెన్ వెల్ ప్లాన్ ఇట్. ఎలా అంటే మనకి ఇక్కడ టీచ్ చేసిన ప్రతి సీనియర్ మాస్టర్స్ ఇన్వైట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ వేదికలో ఉన్న వాళ్ళే కాదు, కొత్త వాళ్ళు. ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే పెడతామో, మనం ఏ కార్యక్రమం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో ఆ చుట్టూ ప్రచారం జరగాలి కార్యక్రమం గురించి. సమగ్ర స్వాస్థ్య అనేది ఈ యొక్క అంటే సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం గురించి మంచిగా ప్రచారం చేసి అక్కడ ఉన్న కొత్త వాళ్ళని కూడా పిలిచి ఈ కార్యక్రమం చేయగలగాలి. రెండోది, మన మాస్టర్స్ కూడా అదే మీరు అన్నట్టుగా తన్ మన్ ధన్ ఆ రూపంలో అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా 3 నెలలు అంటే 3 నెలల ప్లాన్, 3 నెలలు టైం ఉంది కాబట్టి మనం వీలైనంత వరకు ఇంకో 10 రోజుల్లో డిక్లేర్ చేసుకొని ఇంత ప్లేసు ఈ యొక్క రోజులో డిక్లేర్ చేసుకొని మనం కార్యక్రమం దాన్ని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అందరము కృషి చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఓకే, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. సో అందుకని మనం అందరం కూడా దాన్ని తొందరలో అంటే ఇంకొక 10 days 15 daysలో దాన్ని డిసైడ్ చేసి మనం కోర్ మీటింగ్ ఒకటి చేసుకొని ఈ లోపల మీరు కూడా కనుక్కోండి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఎలా ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా మేము సిద్దిపేటకి వెళ్ళాం, కళ్యాణ మండపం 2 కళ్యాణ మండపం బుక్ చేశాం. టోటల్గా చాలా మంది వచ్చారు, అంటే దగ్గర దగ్గర 400 పైన వచ్చారు. సో అంటే ఇక్కడ ఏంటంటే ఎవరీ మంత్ చేస్తుంటాం కాబట్టి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ అంటే ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది రావాలి. మన యొక్క టార్గెట్ కూడా 1000 మెంబర్స్ పెట్టాలి, అంత టార్గెట్ పెట్టి వర్క్ చేయాలి దీనికి. ఓకే, సో అప్పుడు కళ్యాణ మండపాలు ఉండాలి. ఎందుకంటే కళ్యాణ మండపాలు ఉంటే బుక్ చేస్తే హాల్ బుక్ చేస్తే అక్కడ వాళ్ళకు
ఉండడానికి బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. సో అలాంటి విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఉండడానికి స్టే ఉండాలి, నేచర్ ఉండాలి. నేచరు, తర్వాత కోర్స్ లైవ్ సంగీతం ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా 2 రోజుల కార్యక్రమం. ఒక రోజు ట్రెక్కింగ్ ఉపయోగపడుతుంది. ట్రెక్కింగ్లో కూడా మళ్ళీ కంపల్సరీ అక్కడ కూడా ఒక 2 గంటల ధ్యానం, సంగీతంతో ధ్యానం అది కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్ హాల్లో ఉండి ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ చేయాలి. ఇట్లా ఉంటే బాగుంటుంది. దీనికి అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ మనం ఇప్పటి నుంచే చూస్తూ దాన్ని ఒకసారి చర్చించుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఈ యొక్క కార్యక్రమం గురించి ఇంకొంతమంది మాట్లాడొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ కూడా చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే నిర్ణయం చేస్తామో దీన్ని మనం అతి తొందరలో డిక్లేర్ చేసి దాన్ని డిసైడ్ చేసి దాని వైపు మనము అప్పుడే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. విజయవంతంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్ సార్, సార్ ఓంప్రకాష్ సార్ మాట్లాడండి. సార్ ఈ విషయంలో పిరమిడ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లాజిస్టికల్ గా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ కాస్మిక్ ఖచ్చితంగా. వ్యాలీ కానీ ట్రెక్కింగ్ కాస్మిక్ వ్యాలీలో ఓకే, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ మిగతా అన్నిటి విషయంలో మనకు లాజిస్టికల్ ప్రాబ్లం ఉండదు. అదర్వైజ్ అయితే ఆఫ్ కోర్స్ ట్రెక్కింగ్ అంటే మనం బయటకు వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఓకే, కానీ అది మంచి సలహా, అది మంచి అడ్వైజ్ అది. ఎందుకంటే సో ఇఫ్ దర్ ఇస్ ఏ బిగ్ సెంటర్, మనకెందుకంటే ఇక్కడ బహుశా మనకు కర్ణాటకలో ఆ ఫెసిలిటీ అంత లేదు, అంత అంత గొప్ప అంత పెద్ద సెంటర్ ఇంకా రాలేదు. బట్ అక్కడ మనకు ఆంధ్రాలో ఎక్కడ పోయినా మంచి మన సెంటర్స్ చాలా పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను మనము కోఆర్డినేషన్లో వాళ్ళ కొలాబరేషన్లో చేసినామంటే మనకు మీరు అన్నట్టుగా ఆహార కొరత ఉండదు, ఆహారానికి ఎటువంటి తొందర ఉండదు, స్టేయింగ్కు తొందర ఉండదు, మిగతా మన యాక్టివిటీస్ మనం జరుపుకోవచ్చు అన్నట్టు మీరు చెప్పేది. అదే అండి, మనకి ఇక్కడ వశిష్ఠ గౌతమి కూడా పెద్ద సెంటరే. అది సార్ కరెక్ట్. అలాగా అంటే ఒక అందరికీ అనుకూలంగా ఉండే ఒక సెంటర్ ప్లేస్ అది ఎలా అనేది చూడండి సార్. అది ఎట్లా అంటే ఇవన్నీ మీరు లలిత మేడం, పారిజాత మేడం అందరు ఒకసారి డిస్కస్ చేయండి. కోర్ మీటింగ్ పెట్టి కూడా మీరు పలానా రోజు కోర్ మీటింగ్ అంటే నేను అటెండ్ అవుతాను. దాన్ని మనం చర్చించి అంటే అప్పటికి ఒక 6-7 ఒక 10 ప్లేసెస్ రాసుకోవాలి మనం లిస్టు. మన మనకి ఆంధ్రాలో పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి, మోర్ దాన్ 10 ఉన్నాయి. వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు జైతనం కూడా చాలా పెద్దది. దానిలో ఎవ్రీ సంక్రాంతికి వాళ్ళు కండక్ట్ చేస్తారు. మోర్ దాన్ 10,000 పీపుల్ దే ఆర్ ఏబుల్ టు అకామిడేట్. కరెక్ట్, ఎస్. అలానే మనకు కాస్మిక్ వ్యాలీ ఉంది, తర్వాత గౌతమి ఉంది. ఇంకా కావాలంటే వైజాగ్ సైడ్ కూడా అంటే అంటే ఎంత కెపాసిటీ తెలీదు. బట్ ఈ 4 మాత్రం మనకు అవైలబిలిటీ అంటే నియర్ బై వచ్చే వాళ్ళ కన్వీనియంట్ చూసుకొని మనం వెళ్తే ప్రకృతి విధంగా కూడా చాలా బాగుంటాయి. అందుకే అట్లాంటి ఒక 7-8 ప్లేసెస్ మనం రాసుకుని రాసుకున్న ప్లేసెస్లో మళ్ళీ మనము అందరూ చర్చించి కోర్ టీంలో అంతా డిస్కస్ చేశాక ఒక ప్లేస్ను మనము సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో అంటే ఆ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో కూడా అవకాశం చూడాలి కాబట్టి ఒక 1, 2, 3 అన్నట్టు 3 చాయిసెస్ పెట్టుకొని ఆ 3 దగ్గర మాట్లాడుతూ ఆ యొక్క ఓనర్స్తో అక్కడ సెంటర్ యొక్క ఓనర్స్తో మాట్లాడుతూ అప్పుడు మనం ఒక నిర్ణయానికి వచ్చి ఫైనల్గా ఒక్క ప్లేస్ను మనం సెలెక్ట్ చేసి దాన్ని మనం అందరికీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అవును, వికారాబాద్ ఉంది కాబట్టి వికారాబాద్ వి హావ్ టు ఎక్స్ప్లోర్ పాసిబిలిటీ. ఈ మిగతా 4 సెంటర్స్ ప్రాబ్లమే లేదు మనకి. వాళ్ళు అంటే దే కెన్ అకామిడేట్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్, ఓన్లీ వీ హావ్ టు గివ్ ద ఫిగర్. దానివల్ల ఏంటంటే మనకి లాజిస్టికల్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి, చాలా తగ్గిపోతాయి. మనం ఈవెన్ ఇఫ్ వాంట్ టు డొనేట్ వాళ్ళకి ఇచ్చినా కానీ దే విల్ బి వెరీ హ్యాపీ. అవును, మనం కావాలంటే కొంత మన మాస్టర్స్ డొనేషన్ ఇచ్చేది కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చేస్తే సెంటర్ కరెక్ట్. కళ్యాణ మండపం అవన్నీ కూడా మనం సపరేట్ గా చూసుకోవాల్సి వస్తుంది. అవును, ఇది అంటే ఇక్కడ మీరు అన్నట్టు కర్ణాటకలో అది ఒక ఆప్షన్ తప్పదు. ఎందుకంటే ఇక్కడ లేవు సెంటర్స్, అంత పెద్ద సెంటర్స్ ఇంకా రాలేదు. చిన్నవి అక్కడ పిరమిడ్స్ కట్టుకున్నారు కానీ మనకు ఆంధ్రాలో ఈ ఫెసిలిటీ ఉంది. సార్ చెప్పినటువంటి దాంట్లో చాలా అదొక మంచి సజెషన్ అది. దాన్ని మనం దాన్ని ఒకటి ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సార్. సో అద్భుతమైన సజెషన్ ఇచ్చారు, దాన్ని మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేస్తూ పోదాం. ఇంకా మాస్టర్స్ ఒక 4-5 మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ మాట్లాడండి. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, ఈ విషయం మాట్లాడాలి.
హలో. తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం శ్రీలాస్. వాళ్ళ అబ్బాయినండి. మీరు మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ ఒక ట్రెక్కింగ్ లొకేషన్ ఉందండి. మీకు వైజాగ్ నుంచి రఫ్లీ 250 కిలోమీటర్స్ వస్తుంది. ఆ, మొత్తం అంతా ఘాట్, మొత్తం ఘాట్ అంతా ఫారెస్టే. ఉమ్, 3-4 వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. చాలా బాగుంటది లొకేషన్ కూడా. అంటే మీకు ఉమ్. మిడ్ సమ్మర్ లో కూడా టెంపరేచర్ 1 డిగ్రీస్ 2 డిగ్రీసే ఉంటది. ఓకే ఓకే. ఉమ్. అంటే అప్పుడు చలికాలం అట్లా అయితే ఇంకా ఇప్పుడు మనకు వచ్చేది నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం దాటి మనం నియర్ అబౌట్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో అట్లా అవుద్ది అనుకుంటా. అంటే మోస్ట్లీ జూన్ కల్లా అయిపోద్ది కదమ్మా. 200th డే ఐ థింక్ కంప్లీట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొద్దిగా వర్షాలు కూడా ఉంటాయి. మోస్ట్లీ వర్షాలు కూడా ఉండొచ్చు. అంటే జూన్ జూలై బాగుంటది. యాక్చువల్ గా నేను ఉమ్, సంబల్పూర్ వెళ్తుంటానండి. వైజాగ్ నుంచి బై రోడ్ వెళ్తుంటాను సంబల్పూర్. ఉమ్. మాకు ఖచ్చితంగా ఆ ఘాట్ మించే మేము వెళ్ళాలన్నమాట. ఓకే. మీకు వింటర్ లో ఎలాగుంటదంటే ఏరియా, ఆ రోడ్ లో మేము నైట్ వెళ్ళడం డే టైం వస్తాం, వచ్చేటప్పటికి నైట్ అయిపోద్ది డెఫినెట్ గా. మేము వచ్చేటప్పుడు ఆ ఆ, రోడ్ లో ఎలా రావాలంటే, రోడ్డు మీద మార్కింగ్స్ ఉంటాయి చూసారా, ఆ, ఘాట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ మార్కింగ్ నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎదురుగా మీకు మనిషి ఆర్మ్ డిస్టెన్స్ లో కూడా ఏం కనిపించదు. ఆ ఘా ఆ ఓ, రోడ్ మార్కింగ్ ఎలా తిరిగితే అలా తిరిగిడమే. కొంచెం అటు ఓ. ఇటు చేసామా ఘాట్ మించి పడిపోతాం అనమాట. కానీ చాలా బాగుంటది అది ఏరియా. అదే అదే అంటే ఎంత బాగుంటుందో అంతే రిస్క్ కూడా ఉందన్నమాట. ఆ మేము సింపుల్ గా అయితే మేము ఆ ఘాట్లోని ఆ టైంలో అంటే మేము వచ్చేటప్పటికి నియర్ అబౌట్ 1-2 అవుతుంది. అదే జాగ్రత్తగా అక్కడి నుంచి దాటేస్తాం. అక్కడి నుంచి ఘాట్ ఎక్కడానికి అదొకటే ఆ మార్కింగ్ పట్టుకొని ఎక్కాలి. ఆ మార్కింగ్ మిస్ అయ్యాం, మార్కింగ్ ఫోకస్ రోడ్ ఫోకస్ ఉండదు అక్కడ ఇంకా. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఎందుకంటే అంటే లైట్స్ కూడా ఇది ఒక ఆపోజిట్ గా వచ్చే వెహికల్. ఇది ఒక చెప్పండి. ఆప్షన్ గా పెట్టుకుందాం. ఇంకా ఒక ఆప్షన్ గా పెట్టుకొని ఇంకా మిగతా కూడా ఎవాల్యుయేట్ చేద్దాం. మన యొక్క పిరమిడ్ సెంటర్స్ ను అనుగుణంగా పెట్టుకొని సో వాటి చుట్టూ కూడా వర్క్ చేస్తే ఐ థింక్ మంచి ప్లేసెస్, ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉంటే అంటే అక్కడ మెడికల్ సార్ కాలేజ్ కూడా అన్నట్టుగా. ఒకటి ఉందన్నమాట. మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది. కాలాహండి అని చాలా బాగుంటది ఏరియా. ఓకే, వెరీ నైస్. వైజాగ్ నుంచి ఎన్ని కిలోమీటర్ అండి? మీకు రఫ్లీ 250 300 మధ్యలో వస్తుంది అది. ఓహో, రైట్ రైట్. నియర్ బై టౌన్ ఏముంది దానికి? నియర్ బై టౌన్ అంటే ఇంకా బరంపూర్. బరంపూర్ అంటే ఒరిస్సానేమో అది కదా అయితే. ఒరిస్సా మీకు నియర్ బై టౌన్. అవును అవును. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ ఇంకా వేరే మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. ఒక ఇద్దరు మాస్టర్స్. ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? ఎందుకని ఎవరు మాట్లాడడం లేదు? కార్యక్రమం ఇంట్రెస్ట్ లేదా? సరే. రవీంద్ర సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు నమస్తే. మనం విజయవాడ సరౌండింగ్స్ లో పెట్టుకుంటేనే బాగుంటది కదా సార్, అందరికి సెంటర్ అవుతుంది కదా అదే అదే నేను విజయవాడ అంటున్నాను. ఇప్పుడు సరౌండింగ్స్. అందరికి ఇప్పుడు కూడా మన అనుకూలంగా ఉండాలి. విశాఖపట్నం నుంచి 250 కిలోమీటర్లు అంటే అసలు ఉమ్, ఒక పక్కకి వెళ్ళి వేరే స్టేట్ కి వెళ్ళిపోయినట్టు అవుతుంది అది. మరి అవును మరి అవును ఇప్పుడు ఈ రైట్. విజయవాడ సరౌండింగ్స్ లో ఎక్కడైనా సరే అయితే తెలంగాణ వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా సరే రాయలసీమ వాళ్ళకి అందరికి సెంటర్ అవుతుంది అది. అక్కడ సో అది మనం ఆ విధంగా మొదటిసారి ఆలోచించి పెడుతున్నాం, ఆ మనం విధంగా సక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఇక అక్కడ విజయవాడ సరౌండింగ్ లో ఏది ఉంది మనకి ఆ, దాన్ని చూసుకుంటే బాగుంటుంది సార్. మనం విజయవాడ సరౌండింగ్ లో ఏది ఉంది సార్ మంచి పెద్ద సెంటర్? మన మన పిరమిడ్ సెంటర్ ఉందా? వశిష్ఠ అదో గౌతమి వశిష్ఠ గౌతమ్ ఎక్కడ సార్ అది? ఆ, అది రాజమండ్రి కదా? రాజమండ్రి వశిష్ఠ గౌతమి. మానస రాజమండ్రి. సరోవర్ అదే అయితే ఉంది. మానస సరోవర్ లో ఉంది మన కల్లం రామిరెడ్డి గారిది. ఉమ్, రామిరెడ్డి గారి కాకపోతే ఇక్కడ విజయవాడ దగ్గర. ముందు వాళ్ళతో మాట్లాడి ఆ డేట్స్ వాళ్ళకి కంఫర్టబుల్ కాదా అని చూసుకోవాలి. అది కృష్ణా నది ఒడ్డులో ఉంది. అవును సార్, రామిరెడ్డి గారు రామిరెడ్డి గారిదే ఓకే. కదా. స్పిరిచువల్ టాబ్లెట్స్ జీకే గారు ఒక 10 days 11 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అక్కడ. అంటే అక్కడ ఎంత మందికి అకామిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది సార్? అకామిడేషన్ లిమిటెడ్, ఎందుకంటే ఆ పిరమిడ్ లోనే పడుకోవాలి. అదే 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 కరెక్ట్. అదొక ప్రాబ్లం. మీకు అదే వశిష్ఠ గౌతమి అయితే మీకు అన్లిమిటెడ్. వశిష్ఠ అది గౌతమి కానీ అది మనకు విజయవాడ నుంచి ఎంత దూరం ఉంటది ఇప్పుడు?
అది అనదర్ 200 కిలోమీటర్స్ రాజమండ్రి. ఓ 200. గోదావరి నది పక్కన అది. అదే 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 అదే. రీసెంట్ గా ఓపెన్ చేశారు. అవును అక్కడ మనకు అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు. కాస్మిక్ వ్యాలీ కూడా అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు. మీకు ఎలాగో కడతాలు తెలుసు. అవును కడతాలు తెలిసిందే. అదే మనకు అది అకామిడేషన్ మనం మెయిన్లీ చూసుకోవాలి వచ్చే స్ట్రెంత్ ని బట్టి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి దెన్ ఎక్స్పెన్స్ ఆల్సో విల్ కమ్ డౌన్ ఎగ్జిస్టింగ్ సెంటర్ అయితే. అవును బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఫర్దర్ ప్లాన్ అవుతుంది. నెక్స్ట్ ఎవరీ 3 months ఒకసారి అట్లా మనం చేస్తూ వెళ్ళాలి. ఒక్కొక్క సెంటర్ చూసుకుంటే అయిపోతుంది. ఆటోమేటిక్ గా అందరు సెంటర్స్ చూసినట్టు ఉంటుంది. అవును ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్క సెంటర్ కి. ఇప్పుడు సపోజ్ మనం విజయవాడలో చేసాం అనుకోండి, విజయవాడ చుట్టూ మన మాస్టర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ ప్రచారం చేయాలి బాగా. పాంప్లెట్ తీసుకొని ఇంకా ఈ అంటే ధ్యానంతో పాటు ఇవి నేర్చుకోవచ్చు మీరు రండి అని చెప్పి అలాగా ఇంకా ఎక్కువ మందిని మనం ఇన్వైట్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఆ చుట్టూ కూడా ప్రచారం అవుతుంది ఒకటి. రెండోది మాస్టర్స్ ఇంకా వేరే వేరే ప్లేస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, అక్కడ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అంతా కలిపి ఆ కార్యక్రమం అక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోసారి ఇంకో ఏరియాకి పోవాలి, మళ్ళీ ఆ ఏరియా కాకుండా ఇంకో ఏరియాకి పోవాలి, అట్లా చేయాలి. విజయవాడలో ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ సెంటర్ అది కల్లంరామ్ రెడ్డిది. తర్వాత ఇంకా గుడివాడలో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. స్పిరిచువల్ టాబ్లెట్స్ వల్ల అంతా చుట్టుపక్కల ఒంగోలు ఆ ఏరియా అంతా కవర్ అయ్యారు. ఇప్పుడు మనకు అన్కవర్డ్ ఏరియా అంటే మనం అంటే తీసుకుంటే నేను చెప్పాను సార్, వాళ్ళు ఎంత కవర్ చేసినా అంటే మనకు ధ్యానం గురించి అందరికి తెలుసు సార్, సమగ్ర స్వాస్థ్యం గురించి చాలా తక్కువగా అంటే ఆ యొక్క విజ్డమ్ లేదు. ఇప్పుడు మూత్ర చికిత్స, ముద్ర చికిత్స, మర్మ చికిత్స ఇవన్నీ కూడా మనం ఏవైతే విశేషంగా మనం కండక్ట్ చేస్తూ ఉంటామో ఇక్కడ కూడా అవి నేర్పించాం కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడ అంటే పర్టికులర్గా మన సెంటర్స్లో టీచ్ చేయరు. పిరమిడ్ సెంటర్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా జ్ఞానం చెప్తారు, మిగతావి పరిచయం ఉండదు. సో మనకి ఇంటి నివారణలు కానీ జీవన శైలి ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా. సో ఈ రకరకాల చికిత్సలు, ఇప్పుడు యోగా ప్రాణాయామం ద్వారా కూడా చికిత్సలు, యోగా ప్రాణాయామ చికిత్సలు, యోగా ప్రాణాయామ థెరపీస్, ఇట్లా ఇవన్నీ కూడా ఒక చోట ఒక వేదిక మీద మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో విషయాలు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు జ్ఞానంతో పాటు ఇవి పాటిస్తే వాళ్ళ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. తొందరగా వాళ్ళకు ఏమైనా సమస్యలను తొందరగా సాల్వ్ అవుతాయి. ఇది మన ఉద్దేశం. ఓకే, అలాంటి మనం కొత్త ప్లేస్ సెలెక్ట్ చేసుకోవటే బెటర్. మనం కొత్త ప్లేస్ చేసుకుంటేనే బెటర్. లైక్ అదే అంటే పాతదైనా మనకేం తొందర లేదు సార్, పాతదైనా మనకేం తొందర లేదు. పాత ప్లేస్ అయినా మామూలుగా పిరమిడ్ మాస్టర్స్ మనకు ఆల్రెడీ వేరే సంస్థలు అంటే వేరే జూముల్లో చేస్తున్న వాళ్ళైనా వచ్చి ఖచ్చితంగా సంగీత ధ్యానం పాల్గొంటారు. ఒక అర్ధం రోజు అలా అయిపోతుంది. నెక్స్ట్ అర్ధం రోజు మన యొక్క ఈ అన్ని చికిత్సా విధానాలు, ఈ ఆరోగ్య విధానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ వేదిక మీద అంటే డయాస్ నుంచి మనకు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ. లేదంటే అప్పుడు వర్షిత గౌతమ్ బాగుంటుంది మీరు చెప్పే అన్నిటికీ. ఎందుకంటే నది ఒడ్డున ఉంటుంది, మనకు ఏ విధంగా కూడా ఇంకా ఏది ఆలోచించాల్సిన అవసరం ఉండదు. రైట్, ఇది ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఇంకా అలాంటి మనం కొన్ని ఆలోచన చేసుకొని తొందరగా ఫైనలైజ్ చేద్దాం. ఒక 10 days లో ఫైనలైజ్ చేసి దాన్ని మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనకు ఎంతమంది వచ్చినా సంగీత ధ్యాన యజ్ఞం ఖచ్చితంగా అర్ధం రోజు ఖచ్చితంగా ఈ సమగ్ర స్వాస్థ్య చికిత్సలు ఇవి ఎంతో మంది తెలుసుకోవాలి. ఒక్కొక్క ముద్ర అద్భుతమైన పని చేస్తుంది. ఓకే, అదేవిధంగా మూత్ర చికిత్స ఎంతమందికి తెలుసు, ఎంతమంది పాటిస్తారు అంటే తెలియక చాలా మంది పాటించలేరు. అలాంటి వాళ్ళకు మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఎలా అయితే మనం ధ్యానం అన్ని చోట్ల ఉచితంగా ప్రచారం చేస్తామో మనం ఇవన్నీ కూడా ఉచితంగా ప్రచారం చేస్తున్నాం. మూత్ర చికిత్స అయితేనే, ముద్ర చికిత్స, మర్మ చికిత్స కూడా. మర్మ చికిత్స మనం చేయలేము డైరెక్ట్గా, అట్లీస్ట్ దానికి సంబంధించిన జ్ఞానం చెప్పొచ్చు. ఆకుప్రెజర్ అయితే చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, మనం జీవనశైలి ఎలా నిర్వహించుకోవాలి ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ నేర్చుకున్నారు. ఉపవాసం అంటే ఏంటి, అభ్యంగ స్నానం అంటే ఏంటి, అగ్నిహోత్ర అంటే ఏంటి, ఇవన్నీ తెలియని విషయాలు, అన్ని మరుగున పడినటువంటి విషయాలు ఇవన్నీ మళ్ళీ ఒకటి మనం ఈ వేదికలో చెప్పుకోవచ్చు.
మనం ఎంత మాస్టర్స్ అయినా ధ్యానం చేస్తూ మాస్టర్స్ అయినా ఇవి కూడా ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంగా అద్భుతంగా, ఇప్పుడు అద్భుతం వేరు పరమాద్భుతం వేరు. మనం పరమాద్భుతం కోసం ట్రై చేయాలి. అద్భుతంగా అందరూ ఉన్నారు, ఓకే, ఇంకా దానికంటే ఎక్కువగా ఉందంటే ఇక దాన్ని తీసుకోవడం మంచిది కదా. ఎక్కువ ఉండే చేయడం అంటే ఇంకా ఎక్కువ మనం ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో అలోపతి హాస్పిటల్కి పోయే అవసరం లేకుండా మనం కాపాడుకుంటాం. సో ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. అది 200 డేతో స్టార్ట్ అయితే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఖచ్చితంగా మనము ఆ, మన యొక్క కర్తాల్లో అక్కడ సపరేట్గా మనం ఒక ఫెసిలిటీలో అక్కడ బుక్ చేసుకొని కూడా మనం అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తాం ఖచ్చితంగా. దాన్ని కూడా ఆ, ఒక ప్లాన్ చేసుకొని అక్కడ ఉండే సీనియర్ మాస్టర్స్ సహాయంతో వాళ్ళని కూడా మనం గెస్ట్లుగా ఇన్వైట్ చేసుకొని మనం చేయాలి. భాస్కర్ రెడ్డి సార్ అయితే నేను తర్వాత ఫౌండర్స్ అంటే ట్రస్ట్లు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుంటాం. కడతాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఓకే, రైట్. సో మనం సంకల్పం పెట్టుకోవాలి, దానికి తగినటువంటి ఏవైతే ఉన్నాయో స్టెప్స్, ఆ స్టెప్స్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే, ఖచ్చితంగా అవుతుంది. రైట్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రాఘవయ్య గారు, రాఘవయ్య గారు మాట్లాడంట. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చేద్దాం సార్, కంపల్సరీ చేద్దాం. నేను కూడా నా చుట్టుపక్కల వైపు ఉన్నవన్నీ కనుక్కుంటాను. ఇక్కడ చిన్న పిరమిడ్ ఒకటి ఉంది, ఆ మాస్టర్స్ కూడా కలిస్తే వాళ్ళ ద్వారా తెలిసిన ఏమైనా ఉంటే నేను కూడా ట్రై చేస్తాను సార్. ఓకే, రేపు సండే కూడా ఇది శాకాహార ర్యాలీ ఉంది. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నన్ను కూడా ఇన్వైట్ చేస్తారు అక్కడ మాస్టర్లు. మీరు వచ్చేసి ప్రధానంగా ఏం చెప్పాలంటే శాకాహార ర్యాలీకి పోతే వాళ్ళకి చెప్పాలి ఏమనంటే నెక్స్ట్ దాని పేరు సాత్విక ఆహార ర్యాలీ అని పెట్టాలి. సరే సార్. శాకాహారం పనిచేయదు. ఓకే. శాకాహారం అని చెప్పేసి మందులు కొట్టినటువంటి ఆహారం తినడం ఎక్కువైంది. అవును. సో దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మందులు కొట్టినటువంటి ఆ యొక్క అంటే మనము పెస్టిసైడ్స్, రసాయనిక మందులు అనేకంగా ఉపయోగించి అలాంటి ఆహారాన్ని, ఆ వెజిటబుల్స్ కావచ్చు, అంటే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, తర్వాత రకరకాల ధాన్యాలు, రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఎక్కువగా మందులు కొట్టింటారు. దాన్ని మనం శాకాహారం అని చెప్పి అన్ని సెంటర్స్ లో కూడా ఇదే జరుగుతా ఉంది. నేను ఈ మధ్య కూడా మన యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సార్, మీరు చెప్పినట్టు పిరమిడ్స్ పెట్టేసి పొలంలో అలా పెట్టి చేస్తున్నారు. నేను చూశాను అక్కడ పిరమిడ్స్. అలాంటి ఆహారాన్ని ప్రోత్సహించమని చెప్పండి, అలాంటి ఆహారం తినమని చెప్పండి. సాత్వికారం, దీని పేరు కూడా మార్చి సాత్విక ర్యాలీ అని పెట్టాలి. లేదంటే ఈ శాకాహారం అని చెప్పేసి ఎలా ఉందంటే నేను గమనించాను, మన వాళ్ళు మొన్న మన వేదికలో అంటే మాతార్ ఫౌండేషన్ కన్నడలో ఈ 108 ర్యాలీ అని చెప్పి చేస్తున్నారు. ఆ పక్క ఇంకొక ఏరియాలో ఆ మేడం వచ్చింది, ఎవరైతే చేస్తున్నారో ఆ మేడం వచ్చింది. సో అనుకోకుండా అంటే ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చింది. ఈ శాకాహార ర్యాలీ గురించి చెప్తున్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను ఆమెకి, ఎందుకు చేయాలి సాత్విక ర్యాలీ అని చెప్తే ఆమె నాకు ఎంతో మీరు జ్ఞానం ఇచ్చారు, నేను ఇప్పటి నుంచి దీన్ని మార్చి ఈ విధంగా తీసుకెళ్తాను ముందుకు అని చెప్పి. ఇంకేం చెప్పండి, ఇప్పుడు ఆహారం తింటున్నాం, ఏం ఆహారం తింటున్నాము, దాంట్లో ఎంత విషయం ఉంది, తినడం వల్ల మన లోపలికి పోయాక ఏమవుతుంది, మన దేహం సాత్వికారం తిన్నంత మాత్రాన అంత సరిపోతుందా? సరే, శాకాహారం తిన్నంత మాత్రాన సరిపోతుందా? సరిపోదు. అది లోపల పోయాక మీకు ఎన్నో విషయం, మీ లోపల రక్తంలో ఆ యొక్క టాక్సిన్స్ ఎక్కువైపోతాయి. వాటిని తొలగించుకోవడానికి మీరు విశ్వశక్తి తీసుకొని దాని అంతా, ఇప్పుడు విశ్వశక్తి తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఏదైనా రోగం వస్తే ఆ శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఆ విధంగా రోగం తెచ్చుకోవడం, ఖర్చు చేసుకోవడం. రోగం ఎందుకు వస్తుందంటే మీరు తినే ఆహారం సరిగా లేదు, మీ ఇన్పుట్ సరిగా లేదు, దానివల్ల రోగం వస్తుంది. ఆ రోగాన్ని సరి చేసుకోవాలంటే మళ్ళీ ధ్యానం చేస్తారు, ధ్యాన శక్తిని ఉపయోగించుకుంటారు. ఇదే ఒక రకంగా అంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోద్ది అనమాట. అలా చేయకూడదు అని చెప్పి ఈ ర్యాలీ కూడా ఖచ్చితంగా చెప్పండి. ఏ మందులు కొట్టకుండా ఉన్నటువంటి ఆహారం తీసుకొని ప్రయత్నం చేయండి, లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ పెంచుకోమని చెప్పండి. ఇలాంటి ఆహారాన్ని ఎక్కడ దొరికితే
దాన్ని ఎంకరేజ్ చేయమని చెప్పండి. అలాంటి దాన్ని మనం సాత్విక ఆహారమే, ఎట్లా శాకాహారం తినమని చెప్తున్నాం కదా, మాంసాహారం ఖచ్చితంగా పాపాహారం, శాకాహారం మన ఆహారం అని చెప్తున్నాం. అయితే శాకాహారం కంటే ఇంకొక మెట్టు ముందుకెళ్ళి సాత్విక ఆహారమే మన నిజమైన ఆహారం అని చెప్పాలి. అర్థమైంది? అలా చెప్పనేటువంటి రోజు ఒక రకంగా మనం కూడా ద్రోహం చేసినట్టే అవుతుంది. మనం మంచి కాదు కదా, మనం చేసేది ఏదో పుణ్య కార్యక్రమం అని పోతాము, సేవ అనుకుంటాము, దాంట్లో కూడా సేవ లేదు, దాంట్లో కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. ఉమ్. మాంసాహారాన్ని వదిలేసి శాకాహారానికి వచ్చి అనుకుందాం. ఓకే, శాకాహారంలో కూడా మీరు విషాహారమే వాళ్ళు తినేలాగా మనం చేస్తే అది కూడా చాలా వరకు వాళ్ళ దేహం తట్టుకోరు, అంటే దేహానికి రోగాలు వస్తాయి, మళ్ళీ డాక్టర్ల పరిగెత్తాల్సిందే వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాన్ని రేపు మీరు ర్యాలీలో కూడా ప్రధానంగా నొక్కి చెప్పాలి, మార్చాలి, ఆ డెఫినేషన్ మార్చాలి మనం. ఓకే, రైట్ అండి, రైట్. అంతే కదా, అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తొందరలో నిర్ణయం చేసుకోవాలి. ఓకే, సరే సార్, ఖచ్చితంగా. బాలకృష్ణ గారు ఇది అన్ని చూసుకుంటాం. బాలకృష్ణ. ఎస్, మనం ఇంకా ముందు నెక్స్ట్ తరగతుల్లో ఇంకా దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇది ఆగస్ట్ 4th 200 days అవుతుంది. ఓకే, ఫైన్. ఆ రోజు ఏం రోజు అయినా చూడండి, ఏం వారం అవుతుంది అని చెక్ చేయండి ఒకసారి. ఓకే, రైట్. వీడియో ఆన్ చేసి శోభారాణి మేడం మాట్లాడండి. శోభారాణి అడ్మిట్ చేసుకోమా, అడ్మిట్ కాలేదు. రైట్. సో ఈరోజు ఏమేమి ఉన్నాయో టాపిక్స్ స్టార్ట్ చేస్తారా? ఒక టాపిక్ కవర్ చేయండి, లేదంటే ఇంకో టాపిక్ కావాలంటే మళ్ళీ కవర్ చేయొచ్చు, లేట్ అవుతుంది కదా. ఓకే, అలాగే మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు. ఇందులో మీకు తెలిసిన చుట్టుపక్కల ఉండే పిరమిడ్ సెంటర్స్ కానీ ఏదైనా మంచి ప్లేసెస్ ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేయండి. చక్కగా దాని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలండి. అందరూ కూడా కలిసి నడుద్దాము, ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేద్దాము. ఇది మనందరి బాధ్యత, మనందరి కోసము చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇందులో పాల్గొని దీన్ని అందరూ విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మాకు మంచి సలహా ఇచ్చి ముందుకు ప్రోత్సహించారు. అమ్మా నాన్న ఉంటే ఏదైనా కోరుకుంటే ఫస్ట్ అమ్మ చెవిలోనే వేస్తామంట, అమ్మ పోయి నాన్న చెవిలో నాన్న దాన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయింది సార్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మేడం, ఈ కోర్ గ్రూప్లో ఈ విషయాన్ని, కోర్ గ్రూప్ ఉంది కదా, కోర్ గ్రూప్లో చర్చిస్తూ ఉండాలి. తర్వాత ఒక మంచి మెసేజ్ రెడీ చేసి అన్ని గ్రూపుల్లో, తెలుగు గ్రూపుల్లో పంపించండి. ఇలా చేయబోతున్నాం 200వ రోజు, ఏ రోజు అవుతుందో చూసుకొని దాని దగ్గరలో ఒక సాటర్డే సండే పెట్టుకొని డిక్లేర్ చేయండి. ఓకే, ఆ డేట్ మనం డిస్కస్ చేద్దాం ఆఫ్లైన్లో. సో ఆ విధంగా 200th డే మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. అందరూ కూడా దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి, అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి ఇప్పటి నుంచే ఒక మెసేజ్తో స్టార్ట్ చేయండి. ఓకే, అలా చేయండి. రైట్. రోజు అవుతుంది ఏంటి చూసుకోవడము, దానికి దగ్గరలో ఉన్న శని ఆదివారాలు ఏదవుతుంది అనేది ఒకటి. అలాగే అందరితో విచారించి 14 అలా మీటింగ్ పెట్టడము, అలాగే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఫలానా ప్లేసెస్ అని చూడడము, అలాగే దాని చుట్టుపక్కల ప్రచారం జరిగేలా చేయడము, ప్లస్ గ్రూప్ లో కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉండడము. దానికి సపరేట్ ఒక మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అవన్నీ కూడా రైట్. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.